హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిల్మ్ రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్టల్ కాంబాట్ 2 ఇది యాక్చువల్గా మీరు డైరెక్ట్గా చూసేయచ్చు. ఫస్ట్ పార్ట్ చూడడం అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా బెటర్ మూవీ. యాక్చువల్గా ఇది మోర్టల్ కాంబాట్తో స్టార్ట్ చేద్దాం అనుకుని ప్లాన్ చేసి ఇప్పుడు తీసినట్టుంది, కానీ ఫస్ట్ పార్ట్ అది ఏదో చేసినట్టు అనిపించింది నాకు ఇది చూశాక. ఫస్ట్ పర్లేదు అనిపించింది, కానీ ఇది చూశాక ఓకే ఇది కదా మోర్టల్ కాంబాట్ అనుకునింది, ఇది కదా మూవీ తీయాలనుకునింది అని. మెయిన్గా ఏమంటే ఫస్ట్ పార్ట్లో హీరో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి అది యాక్చువల్ గేమ్లోనే లేదు. ఇది యాక్చువల్గా అన్ని క్యారెక్టర్స్ గేమ్లో ఉండే క్యారెక్టర్స్ తెచ్చి మెయిన్ లీడ్గా పెట్టి ఇంకా యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాన్స్కి ఏది కావాలో వీళ్ళు గేమ్ ఆడే వాళ్ళకి ఏం కావాలో తీసినట్టు ఉండింది. ఫస్ట్ పార్ట్ అంతగా ఓకే ఏదో మూవీ తీద్దాం వీడియో గేమ్కి సంబంధించింది క్రేజ్ని వాడుకుంటాం అని అట్టు ఉండింది, కానీ సెకండ్ పార్ట్ పర్ఫెక్ట్ ఫ్యాన్స్కి కావాల్సినట్టు ఉండింది. స్టోరీ అదే ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీరు పర్లేదు డైరెక్ట్గా చూసేయండి. ఇది జస్ట్ ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ టోర్నమెంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి మన ఎర్త్ లేకపోతే యూనివర్స్ అలాగే ఇచ్చేసినట్టు అనమాట. ఒక టోర్నమెంట్ వల్ల మొత్తం ఒక స్పీసీస్ మొత్తం ఒకరికి కిందకు వచ్చేస్తుంది. అలాగా దాని కింద ఒక క్యారెక్టర్ వచ్చి ఆ టోర్నమెంట్లో జాయిన్ అవుతాడు, కొత్త క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ ఎలా ఫైట్ చేశాడు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశాడని. కానీ ఆ క్యారెక్టరే మెయిన్ కాదు, ఇంకో క్యారెక్టర్ కూడా వచ్చింది. మెయిన్ 2 క్యారెక్టర్స్ ఈ మూవీకి వచ్చాక ఫస్ట్ పార్ట్లో లేని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ అయింది, చాలా బాగా ఫన్ కూడా వచ్చింది. జానీ కేజ్ తన క్యారెక్టర్ చాలా ఫన్ ఉండింది. ఒక యాక్టర్ పవర్ లేనోడు పాత 90s 80sలో ఒక యాక్షన్ సీన్లు చేసుకుంటా అది జంపులు వేసుకొని అవంతా చేసుకుంటా, అది కూడా రియలిస్టిక్ కానివి అది చేస్తా ఫేమస్ అయినోడు ఇప్పుడు ఒక టోర్నమెంట్లో పడేసి ఇప్పుడు నువ్వు అసలు ప్రపంచాన్ని కాపాడాలి అనేసి అది అది బాగా ఫన్గా ఉండింది. ఇంకో క్యారెక్టర్ వచ్చి కిటానా, తనే మెయిన్ అనమాట ఈ స్టోరీకి. ఎందుకంటే జానీ కేజ్ ఎంత ఫన్గా ఇది ఉన్నా కూడా ఎమోషనల్ కంటెంట్ తనకే స్టోరీ లైన్కి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆ క్లైమాక్స్కి ఆ ఆర్క్ మొత్తం చాలా బాగుండింది. కాబట్టి ఆ క్యారెక్టర్కి ఇంకా మనం బాగా కనెక్ట్ అవుతాము, తన గెలవాలి అనేసి. అందుకే యాక్చువల్గా మెయిన్ ఫైట్స్ కూడా క్లైమాక్స్లో ఫైట్ కానీ తనకే పెట్టారనమాట విలన్తో. తనే మెయిన్ అనుకోండి, కానీ జానీ కేజ్ కూడా కొంచెం ఫన్ ఫ్యాక్టర్ యాడ్ చేశాడు. ఇద్దరు మెయిన్ లీడ్సే అనుకోండి ఈ మూవీకి. ఫైట్స్ వచ్చేసి చాలా బాగుండింది. ఫస్ట్ పార్ట్ కన్నా చాలా బెటర్గా ఉండింది. నాకు మెయిన్గా నచ్చింది ఆ క్లైమాక్స్ ఫైట్, కిటానా మెయిన్ విలన్ది, జానీ కేజ్ది ఒకటి బాగా ఫన్గా ఉంటుంది. అసలు ఫస్ట్ ఫైట్ చేసినప్పుడు దారుణంగా ఓడిపోతాడనమాట. అది ఫస్ట్లోనే వస్తుంది 20 మినిట్స్లో. దాని తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయ్యేది తను సినిమా క్యారెక్టర్ని బయట తెచ్చుకుంటాడు. ఆ సినిమా క్యారెక్టర్లో దూరి మనం యాక్ట్ చేసినట్టు అలాగ చేసి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చి ఫైట్ చేస్తాడు. అది చాలా బాగా వర్క్ అయింది. మ్యూజిక్ అందరికి తెలిసిందే, చాలా ఫేమస్ మ్యూజిక్. అది వింటేనే హైప్ అయిపోతాము. అది అక్కడక్కడ వస్తుంది, కానీ ఫుల్గా వాడుంటే ఇంకా బాగుంటుంది. కానీ అక్కడక్కడ వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఎక్సైట్ అవుతాం. ఫస్ట్ పార్ట్లో కూడా ఒక్క సీన్లో వస్తుంది అంతేగాని ఆ సినిమా మొత్తం డల్ కొట్టి ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు సూపర్ అనేది అయిపోతాము. ఆ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎండింగ్ కూడా కిటానా చెప్పినట్టు ఆ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా ఎండ్ అవుతుంది. ప్లస్ ఆ విలన్ది అదంతా చాలా బాగా వర్క్ అయింది. అసలు యాక్చువల్గా వద్దులు అది చెప్పాలి, విలన్ చేసేది కొంచెం పవర్ ఒకటి రావాలి అని కోరుకొని ట్రై చేస్తా ఒకటి వస్తుందన్నమాట. అది వచ్చినాక మన ఫస్ట్ పార్ట్ హీరోతో ఒక ఫైట్ ఉంది, అదే ఎక్స్పెక్ట్ చేయము. ఓకే ఫస్ట్ పార్ట్ హీరో కదరా, ఈ ఫైట్ పోతుంది, మెయిన్ విలన్ అప్పుడే పెడేసినారని అసలు ఎక్స్పెక్ట్ చేయము. అది అక్కడికి తీసుకెళ్తారనేసి బాగా షాకింగ్గా ఉండింది. దాని తర్వాత క్యారెక్టర్స్ ఒక్కొక్కరిని ఫైట్ చేస్తా అది కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏంద్రా ఇది అయిపోయింది అనేసి. కానీ మళ్ళీ క్లైమాక్స్లో మనకు అర్థమవుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది, దాని మళ్ళీ తేవస్ క్యారెక్టర్స్ ఇదంతా అనేసి. క్లైమాక్స్లో ఫైట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. బాగా వీళ్ళిద్దరికి ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయింటాం కదా క్యారెక్టర్కి, ఇంకా ఫైట్ పెట్టేసరికి చాలా బాగా వర్క్ అయింది. సో ఈ రివ్యూ నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ రోజుకొకటి వస్తూ ఉంటుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పీస్.